హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది నాలెడ్జ్ స్క్రిప్చర్. ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఆగస్ట్ నుంచి జనవరి వరకు 6 నెలల కరెంట్ అఫైర్స్ తయారు చేశాను. ఇక డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఐకానిక్ పక్షి లోగోను భర్తీ చేసిన తర్వాత ట్విట్టర్ యొక్క కొత్త లోగో ఏమిటి? రైట్ ఆన్సర్ ఈస్ ఏ, ఆల్ఫాబెట్ ఎక్స్. స్టాన్క్ పరిశోధన నివేదిక ప్రకారం 2030 ఆర్థిక సంవత్సరం నాటికి భారతదేశ తలసరి ఆదాయం ఎంత మొత్తానికి పెరిగే అవకాశం ఉంది? రైట్ ఆన్సర్ ఈస్ సి, USD 4000. చైనా, దక్షిణ కొరియా మరియు ఇండోనేషియా నుండి ఏ ఉత్పత్తుల దిగుమతులపై ఆర్థిక మంత్రిత్వ శాఖ యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించింది? రైట్ ఆన్సర్ ఈస్ ఏ, ఆప్టికల్ ఫైబర్. జూలై 2023లో భారతదేశంలో నమోదైన టోకు ద్రవ్యోల్బణం ఎంత? రైట్ ఆన్సర్ ఈస్ ఏ, -1.36%. PPP మోడల్లో 10,000 ఈ బస్సుల ద్వారా సిటీ బస్సుల నిర్వహణను పెంచడానికి ప్రారంభించిన కొత్త పథకం పేరు ఏమిటి? రైట్ ఆన్సర్ ఈస్ బి, PM ఈ బస్ సేవా. మిషన్ అమృత్ సరోవర్ ప్రకారం ప్రతి జిల్లాకు అమృత్ సరోవర్లను ఏర్పాటు చే టార్గెట్ ఎంత పెట్టుకున్నారు? రైట్ ఆన్సర్ ఈస్ సి, 75. ఆన్షోరింగ్ ద ఇండియన్ ఇన్నోవేషన్ టు గిఫ్ట్ IFC కోసం ఏర్పాటు చేసిన కమిటీకి అధిపతి ఎవరు? రైట్ ఆన్సర్ ఈస్ ఏ, జి పద్మనాభన్. విద్యుత్తును ఉపయోగించడం ద్వారా నీటి అణువులను హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా విభజించడానికి ఉపయోగించే పరికరాలు ఏవి? రైట్ ఆన్సర్ ఈస్ ఏ, ఎలక్ట్రోలైజర్లు. ఇటీవల ప్రవేశపెట్టిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లు 2023కి దీనికి సంబంధించినది? రైట్ ఆన్సర్ ఈస్ ఏ. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా AAI ఇటీవల కొనుగోలు చేసిన B360 రకం విమానాల లక్ష్యం ఏమిటి? రైట్ ఆన్సర్ ఈస్ ఏ, ఫ్లైట్ క్రమాంకనం. ICAR CIBA యొక్క 2వ ఎడిషన్ ష్రిమ్స్ ఫార్మర్స్ కాన్క్లేవ్ 2023కి ఏ నగరం హోస్ట్ చేయబడింది? రైట్ ఆన్సర్ ఈస్ బి, నవ్సారి. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2023లో భారతదేశం ర్యాంక్ ఎంత? రైట్ ఆన్సర్ ఈస్ ఏ, 126. భారతదేశం ఏ సంవత్సరం నాటికి క్షయవ్యాధిని నిర్మూలించాలని తన ప్రణాళికను ప్రకటించింది? రైట్ ఆన్సర్ ఈస్ బి, 2025. భాషా వైవిధ్య సూచిక దేనిని కొలుస్తుంది? రైట్ ఆన్సర్ ఈస్ సి. G20 సమ్మిట్లో మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా భారతదేశం ఏ దేశం నుండి ఖర్జూర చెట్టును దిగుమతి చేసుకుంది? రైట్ ఆన్సర్ ఈస్ ఏ, సౌదీ అరేబియా. ఇటీవల ప్రారంభించిన ఆపరేషన్ శేష అక్రమ వ్యాపారాన్ని అరికట్టడం లక్ష్యంగా పెట్టుకుంది దేనిని? రైట్ ఆన్సర్ ఈస్ బి, కలప. భారత మిలిటరీకి సంబంధించిన ప్రచంద్ అంటే ఏమిటి?
రైట్ ఆన్సర్ ఈస్ బి లైట్ కంబాట్ హెలికాప్టర్. 2023లో భారత్ యుఎస్ 2+2 సమావేశంకు ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది? రైట్ ఆన్సర్ ఈస్ ఏ న్యూఢిల్లీ. కేంబ్రిడ్జ్ నిఘంటువు యొక్క 2023 సంవత్సరపు పదం ఏది? రైట్ ఆన్సర్ ఈస్ ఏ హాలిసినేట్. వార్తల్లో కనిపించిన జికాని ప్రచారం చేసింది దేనిని? రైట్ ఆన్సర్ ఈస్ బి దోమ. ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ దేవాలయం భారతదేశంలో ఎక్కడ ఉంది? ఆప్షన్స్ బి తెలంగాణలో ఉంది. ఉబర్ షటిల్ అనే బస్సు సర్వీసును ప్రారంభించేందుకు ఉబర్తో ఏ రాష్ట్రం MOU పై సంతకం చేసింది? రైట్ ఆన్సర్ ఈస్ బి పశ్చిమ బెంగాల్. మల్లిగ్యోంగ్-1 గూఢచారి ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రయోగించింది? రైట్ ఆన్సర్ ఈస్ సి ఉత్తర కొరియా. ఏ ఆసియా దేశం చైనా మరియు భారతదేశ పౌరులకు 30 రోజుల పాటు వీసారహిత ప్రవేశాన్ని ప్రకటించింది? రైట్ ఆన్సర్ ఈస్ సి మలేషియా. కృష్ణవేణి సంగీత నీరాజనం ఉత్సవం ఏ రాష్ట్రానికి సంబంధించినది? రైట్ ఆన్సర్ ఈస్ బి ఆంధ్రప్రదేశ్. టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2023గా ఎవరిని ఎంపిక చేసింది? రైట్ ఆన్సర్ ఈస్ బి టేలర్ స్విఫ్ట్. వార్తల్లో కనిపించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370కి సంబంధించినది క్రింది వాటిలో ఏది? రైట్ ఆన్సర్ ఈస్ ఏ. ప్రతిష్టాత్మకమైన PM గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద మహారాష్ట్ర యొక్క మొట్టమొదటి మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఏ నగరంలో ఉంది? రైట్ ఆన్సర్ ఈస్ సి నాగ్పూర్. ఇటీవల డిసెంబర్ 19న గోవా విమోచన దినోత్సవాన్ని జరుపుకున్నారు. గోవా ఎన్ని సంవత్సరాలు పోర్చుగల్ భూభాగంలో ఉంది? రైట్ ఆన్సర్ ఈస్ డి 461 సంవత్సరాలు. ఇటీవల వార్తల్లో నిలిచిన ఫ్రీ టౌన్ ఏ దేశ రాజధాని మరియు అతిపెద్ద నగరం? రైట్ ఆన్సర్ ఈస్ ఏ సియర్రా లియోన్. ఇటీవల వార్తల్లో ఉన్న అగ్నిపర్వత హాట్స్పాట్ అయిన రేక్ జానెస్ ద్వీపకల్పం ఏ దేశంలో ఉంది? రైట్ ఆన్సర్ ఈస్ ఏ ఐస్లాండ్. మానవ చరిత్రలో మొదటిసారిగా భూమి యొక్క క్రస్టలోకి చొచ్చుకుపోయి మాంటిల్ను చేరుకోవడానికి చైనా రూపొందించిన అత్యాధునిక సముద్ర డ్రిల్లింగ్ నౌక పేరు ఏమిటి? ఆప్షన్స్ ఏ మంగ్జియాంగ్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF డైరెక్టర్ జనరల్గా నియమితులైన మొదటి మహిళా అధికారి ఎవరు? రైట్ ఆన్సర్ ఈస్ బి నీనా సింగ్. లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ UISAT అనే నానో శాటిలైట్ను లాంచ్ చేసి ఇటీవల వార్తల్లోకి ఎక్కింది. ఇది ఏ నగరంలో ఉంది? రైట్ ఆన్సర్ ఈస్ సి తిరువనంతపురం. ఇటీవల వార్తల్లో నిలిచిన బంగ్లాదేశ్లోని మొదటి లోతైన సముద్ర ఓడరేవు పేరు ఏమిటి? రైట్ ఆన్సర్ ఈస్ సి మతర్బారి పోర్ట్.
ఇటీవల పేరు మార్చబడిన మా మణికేశ్వరి విశ్వవిద్యాలయం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? రైట్ ఆన్సర్ ఈస్ ఏ. ఒడిషా. నిక్కీ నివేదించిన ప్రకారం 2023లో మొత్తం ప్రారంభ పబ్లిక్ ఆఫర్లలో ఏ నగరం గ్లోబల్ లీడర్గా నిలిచింది? రైట్ ఆన్సర్ ఈస్ బి. ముంబై. ఆర్బీఐ యొక్క కొత్త విధానం ప్రకారం వారి నికర ఎన్పిఏ నిష్పత్తుల ఆధారంగా వాణిజ్య బ్యాంకులు గరిష్టంగా ఎంత డివిడెండ్ చెల్లించవచ్చు? రైట్ ఆన్సర్ ఈస్ సి. 50%. 2024 నాటికి భారత ప్రభుత్వం ఎన్ని రంగాలకు పనితీరు లింక్డ్ ఇన్సెంటివ్ పథకాలను అమలు చేస్తోంది? రైట్ ఆన్సర్ ఈస్ సి. 14. భారతదేశం యొక్క పొడవైన సముద్ర వంతెన ఇటీవల ముఖ్యాంశాలు చేస్తూ ఏ రెండు ప్రదేశాలను కలుపుతుంది? రైట్ ఆన్సర్ ఈస్ బి. సెవిరి మరియు చిర్లే. ఇండియన్ నేవీ మెటీరియల్ యొక్క కొత్త చీఫ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? రైట్ ఆన్సర్ ఈస్ బి. వైస్ అడ్మిరల్ కిరణ్ దేశ్ముఖ్. భారతదేశంలోని మొట్టమొదటి బాలికల సైనిక పాఠశాలను ఇటీవల ప్రారంభించిన నగరం ఏది? రైట్ ఆన్సర్ ఈస్ బి. బృందావన్. జనవాణి కాలుష్య నివారణ అనే మొబైల్ యాప్ను ఏ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రారంభించింది? రైట్ ఆన్సర్ ఈస్ సి. తెలంగాణ. 2024 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది? రైట్ ఆన్సర్ ఈస్ ఏ. కజాన్, రష్యా. S&P ర్యాంకింగ్ ప్రకారం ఏ భారతీయ బీమా సంస్థ ప్రపంచంలో 4వ అతిపెద్ద బీమా సంస్థ? రైట్ ఆన్సర్ ఈస్ సి. LIC. విన్బ్యాక్స్ 23 అనేది భారతదేశం మరియు ఏ దేశం యొక్క సైన్యాల మధ్య సైనిక వ్యాయామం? రైట్ ఆన్సర్ ఈస్ బి. వియత్నాం. ఇటీవల ఏ రాష్ట్రం తమిళనాడును అధిగమించి భారతదేశంలో మహారాష్ట్ర తర్వాత 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది? రైట్ ఆన్సర్ ఈస్ సి. ఉత్తరప్రదేశ్. భూమిపై ఉండే సాధారణ పగలు రాత్రి చక్రంతో పోలిస్తే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు అనుభవించే పగటి కాలం ఎంత ఉంటుంది? రైట్ ఆన్సర్ ఈస్ బి. 45 నిమిషాలు. చైనా ఏ ప్రాంతం లేదా దేశాన్ని తన పవిత్ర ప్రాంతంగా పేర్కొంది? రైట్ ఆన్సర్ ఈస్ సి. తైవాన్. ప్రభుత్వ వికసిత్ భారత్ అభియాన్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా ఏ ప్రేరణాత్మక వక్త మరియు NGO వ్యవస్థాపకులు నియమితులయ్యారు? రైట్ ఆన్సర్ ఈస్ బి. అమిత్ షా. భారతదేశం UAE సంయుక్త సైనిక వ్యాయామం డెజర్ట్ సైక్లోన్ 2024కి ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది? రైట్ ఆన్సర్ ఈస్ సి. రాజస్థాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.